అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. టొమాటో మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను. ఇంకోసారి చూసేయండి. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి వెంటనే పచ్చిమిరపకాయలు ఇంకా మునక్కాయలు వేసేయండి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని మంచిగా వేయించండి. ఉల్లిపాయల కలర్ అనేది బాగా చేంజ్ అవ్వాలి. మీరు టొమాటోస్ వేసే ముందు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మీరు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టొమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకుని మీరు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ టొమాటోస్లో నుండి వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఇంకా ఆనియన్స్ కూడా వాటర్ ఫామ్ అవుతుంది. ఈ రెండిట్లో నుండి మనకి మునక్కాయలు కూడా మంచిగా కుక్ అయిపోతాయి. మనం ఆల్రెడీ ఉల్లిపాయలతో పాటు మునక్కాయలు మనం కుక్ చేసాం కాబట్టి పచ్చివాసన అనేది ఏం రాదండి. మునక్కాయలు సరిగ్గా కుక్ చేయకపోతే కనుక మునక్కాయల వాసన వస్తూ ఉంటుంది, అది బాగోదు. ఇంకా టమాటోస్లో వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోవడానికి వచ్చే ముందు మనం పసుపు ఉప్పు కారం వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఈ కర్రీలో కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేశానండి, ఎందుకంటే వాటర్ అని దగ్గర పడిపోయాయి. ఇంకిపోవడానికి వచ్చిన తర్వాత నేను ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ తక్కువైంది కర్రీలో. ఒకేసారి ఆయిల్ వేసి తర్వాత మనం ఇబ్బంది పడేదానికన్నా కూడా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని కొంచెం లిమిటెడ్గా వేసుకొని కావాలనుకుంటే పైన నుండి యాడ్ చేయొచ్చు, ఏం కాదు. నేనైతే మ్యాక్సిమం కరెక్ట్గానే వేస్తాను. ఎప్పుడోసారి తగ్గితే కనుక ఈ రకంగానే వేసుకుంటాను ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కూడా మనకి కుక్ అయ్యి కర్రీ దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మెత్తగా అవ్వాలండి. ఆ తర్వాత పసుపు ఉప్పు కారాలు వేసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత మెత్తగా అవ్వవు, అందుకోసం చెప్తున్నాను. కొన్ని దోరగా ఉంటుండే, కొన్ని ప్రాపర్గా ఉన్నాయి. రెడ్డిష్గా అయితే బాగా పండినట్టుగా అయితే టొమాటోస్ లేవు ఈరోజు, అందుకని కర్రీ మొత్తం పీల్స్ ఉంటాయి కదా, టొమాటో తొక్కలుగా కనిపిస్తూ ఉండింది. చూసారా, ఈ రకంగా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతపండు రసం వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం కూడా ఆల్మోస్ట్ ఇంకిపోవాలండి. ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. మంచిగా కుక్ చేసిన తర్వాత మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా, అంటే చాలామంది పల్చగా తింటారు, కొంతమంది కొంచెం థిక్గా తింటారు, చాలామంది మొత్తం దగ్గర పడిపోయేంతగా కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని తింటారు. ఆ కన్సిస్టెన్సీ, మీరు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకొని మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను దీంట్లో ధనియాల పొడి అవి కూడా ఏమి యాడ్ చేయలేదండి, చాలా సింపుల్గా చేశాను. కాకపోతే కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఏ రకంగా చేసినా కూడా. ఇంకా కర్రీ దగ్గర పడిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేయడమే. ఇదే కాకుండా నేను రోజు టిఫిన్స్లోకి చేస్తాం కదా పల్లీ చట్నీ, ఏ రకంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను పెట్టానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చూసారా, వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మీడియంలో పెట్టుకోండి, ఇంకా లాస్ట్లో సిమ్లో పెట్టేసుకోండి. పిల్లలు అయితే పడుకుంటూ ఉన్నారు. పిల్లలు పడుకునేటప్పుడే ఇంకా మెయిన్ పనులు ఏమన్నా ఉంటే చేసుకోవాలి. మ్యాక్సిమం కుదరదండి, ఇద్దరు ఒకేసారి ఏడుస్తారు. ఒక్కోసారి ఇద్దరు ఒకే వస్తువు కోసం ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. అలాంటి టైంలో అయితే మైండ్ పని చేయదు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు నాకు. ఇంకా అంతే, కర్రీ అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేయడమే. పల్లీ చట్నీ కోసం ముందుగా చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ తీసుకోండి. తాలింపు గింజలు వేగేంత ఆయిల్ ఉంటే చాలు, చాలా తక్కువ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి తాలింపు గింజలు దోరగా వేగిన తర్వాత మనం దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి, వేరుశనగ గుళ్ళు వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ ఆయిల్ ఉండకూడదు, ఎందుకంటే మనకి పల్లీలకి తగిలినట్టుగా ఆయిల్ ఉండాలి. పల్లీలు వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ముందుగా కడిగి పక్కన పెట్టిన పచ్చిమిరపకాయలు తుంపి వేసుకోండి. మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకోండి. పల్లీలు వేసిన 1 నిమిషం తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి. లోపల దాకా వేగుతాయండి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కనుక. మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా పల్లీలు దోరగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీరు కొంచెం చింతపండు కడిగి దీంట్లో వేసేయండి. జస్ట్ తేమ పోయేంత వరకు మనం కలుపుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1-2 సార్లు కలుపుకోవాలండి, ఎందుకంటే కింద పల్లీలు అడుగంటికి పోతాయి, మాడిపోతాయండి. అందుకోసం హీట్ ఉంటుంది కదా బౌల్కి, అందుకోసం చెప్తున్నాను.
దీంట్లోనే మీరు ఎల్లిపాయలు కూడా వలిచి వేసుకోండి. ఆ తర్వాత ఈ మిక్చర్ అంతా చల్లారిపోవాలండి. కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సర్ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఉంటే గనుక కల్లుప్పు వేసుకోండి. లేకపోతే నార్మల్ సాల్ట్ వేసి ఫస్ట్ స్మూత్‌గా బ్లెండ్ చేయండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ రకంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. టెంపరేచర్ అడ్జస్ట్ అయిపోతుంది మొత్తం ఈవెన్‌గా. సాల్ట్ వేసి నేను ఫస్ట్ బ్లెండ్ చేశాను. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. చాలామంది పైనుండి మళ్ళీ తాలింపు వేస్తారు. ఈ రకంగా చేస్తే కనుక తాలింపు పైనుండి వేయాల్సిన అవసరం లేదు. మీకు తాలింపు గింజలు కనిపించాలంటే కొంచెం బౌల్‌లో ఎలాగో ఉంటాయి కదా, మిగిల్చుకోండి. వద్దనుకుంటే మొత్తం బ్లెండ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అదే రోజు ఈవినింగ్ తినాలన్నా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసిన చట్నీ లాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి స్టోర్ చేసి, ఈవినింగ్ తినేదైతే. ఒకసారి ఈ రకంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇది మా వారికి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా ఇష్టం నేను ఈ రకంగా ప్రిపేర్ చేసిన చట్నీ. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ దోసలండి. మ్యాక్సిమం మీరు దోసలే చూస్తారు. మ్యాక్సిమం దోసలే వేస్తానండి నేను. ఫస్ట్ దోస అయితే ఎవరికైనా కొంచెం అలా అలా వస్తది కదా! ఆ తర్వాత పెనం హీట్ అయిన తర్వాత మిగతా దోసలన్నీ బాగా వచ్చాయి. మంచిగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు మనం కొంచెం సెగ తగలనివ్వాలి. కావాలనుకుంటే ఆనియన్స్ ఆ టాపింగ్ అయితే నేనేం వేయలేదు. ఈరోజు మేము నూజివీడుకి వెళ్తున్నామండి. పిల్లల్ని బస్సులో తీసుకొని వెళ్ళటం ఇంకా మా వల్ల కాదని చెప్పేసి కార్ మాట్లాడుకొని కార్లో అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడికే స్టార్ట్ చేసేసారు పిల్లలు అల్లరి. ఇంటికెళ్ళేపాటికి మా డాడీ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టారండి. బూజులు దులిపి, సామాన్లు కడిగి, మొత్తం ఇల్లంతా కడిగి పెట్టేశారు. ఇంకా సన్సైడ్ మీద కింద ఉన్న సామాన్లన్నీ కూడా కడిగి పెట్టారండి. మా మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం. ఇదే కాదండి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మా మమ్మీకి. ఇంట్లో ఎన్నైతే బెడ్షీట్స్ ఉన్నాయో అన్ని బెడ్షీట్స్, క్లాత్స్, పిల్లల టాయ్స్ అవన్నీ కడిగి ఫోల్డ్ చేసి మరీ పెట్టారండి. అదనమాట. ఇంకా పాపం మా మమ్మీ శారీస్ వేయటం రాక చూసారా ఏ రకంగా ఆరబెట్టారో. ఇంకా ఈరోజైతే మీషో పార్సిల్ వచ్చింది. దీని తర్వాత చూపిస్తాను. షెల్ఫ్స్లో కూడా పాపం వచ్చి రానట్టుగా ఈ రకంగా అయితే మొత్తం అరేంజ్ చేశారు. మా డాడీ వేరే పనులే కాదండి, వంట కూడా చేసుకున్నారు. మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేశారు. ఇది ఎంత టేస్టీగా ఉందంటే మా మమ్మీ ప్రిపేర్ చేసేదానికన్నా కూడా మా డాడీ ప్రిపేర్ చేసిన చట్నీ బాగుంది. ఇంత కష్టపడ్డారు కదా అని చెప్పేసి నేను మా డాడీ కోసం మస్క్ మిలన్ కట్ చేసి పక్కన పెట్టానండి. పని చేసుకుంటూ ఉన్నారు కదా, ఇంకా తర్వాత ఏమన్నా తింటారేమో అని చెప్పేసి. ఇంకా ఈ ఎంటీ కంటైనర్లో అయితే ఇంకా తాలింపు గింజలన్నీ వేసేసాను దేనికవి. ఇవన్నీ కూడా సరుకులు నిండిపోతాయి కదా, ఈ కంటైనర్స్ అన్నీ కూడా వాష్ చేసి ఎండలో ఆరబెట్టి ఉంచారండి. ఎంత పని చేశారో పాపం మా మమ్మీ చిన్న బెస్ట్ కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు. మా డాడీకి థ్యాంక్స్ కూడా చెప్పలేదండి. ఎన్నిసార్లు చెప్పుకుంటా ఉన్నారో, నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నేను చేసిన పనికి లైక్ కూడా చేయలేదు అని చెప్పేసి మా డాడీ ఈ రకంగా మొత్తం కడిగి నీట్గా పెట్టారు. ఇదే సర్ప్రైజ్ అనమాట. ఇంకా వెళ్ళంలోనే ఇంకా కాసేపటికి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్తా ఉన్నారు మా డాడీ. నాకు ఇంకా మా మమ్మీకి పిల్లలతో ఆడుతూ ఉన్నారు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీషో పార్సిల్ వచ్చిందని. పిల్లల కోసం అయితే క్లాత్స్ తీసుకున్నాను. సమ్మర్ కదండి, మాటికి చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇదైతే 3 షార్ట్స్, 3 టీ షర్ట్స్ వచ్చాయి. ఇలాంటివైతే మా బాబు యూజ్ చేసే ఉన్నాడండి. అంటే యానిమల్ ప్రింట్స్ వచ్చినవి. అందుకని సరే మా బాబుకి యానిమల్స్ అన్నీ వద్దులే అని చెప్పేసి వేరేదేశాను. క్లాత్ మెటీరియల్ అయితే మంచిగుంది. మీరు మీషోలో చెక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒక సెట్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. మా బాబుకి వేశాము. ఎంత మంచిగా అనిపించిందంటే చాలా మంచిగా అనిపించింది దానికి. మా డాడీ ఇంత చేసి పెట్టినా కూడా మా మమ్మీ ఇంకా మా డాడీ కోసం అని చెప్పేసి వంట చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎలాగో ఇక్కడే ఉంటాం కదా మమ్మీ ఎందుకు అని చెప్తే, లేదు డాడీ 2 రోజుల నుండి ఏం తిన్నారో ఏంటో అని చెప్పేసి మా మమ్మీ ఇంకా మా డాడీ కోసం అయితే చపాతీలు ప్రిపేర్ చేశారు. ఇంకా పప్పు ప్రిపేర్ చేశారు. మా డాడీకి పప్పు ఫేవరెట్ అండి, అందుకోసం పప్పు ప్రిపేర్ చేశారు. మేము వెళ్ళిన తర్వాత అయితే మా డాడీ రైస్ పెట్టారండి. అందుకని నేనైతే రైసే తినేసాను. మా మమ్మీ అయితే మా డాడీ కోసం
అప్పటికప్పుడే ఎందుకంత అవసరమా అండి? ఎలాగో ఇంట్లోనే ఉంటారు కదా! రేపటి నుండైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈరోజు రెస్ట్ తీసుకొని. అలా కాదు, కుదరదు అని చెప్పేసి ఇంకా స్వయం పాకం చేసి వడ్డించారనమాట. మీకొకటి తెలుసా? మా డ్యాడీ మా మమ్మీ చేత్తో పెడితేనే కడుపు నిండుగా తింటారండి. నేనైనా కానీ ఇంకా ఎవరైనా కానీ పెడితే మా డ్యాడీ అంత సాటిస్ఫాక్షన్గా తినరు. మా మమ్మీ చేసి ఏదో ఒకటి మంచిగున్న చెడ్డగున్న ఎలా పెట్టినా కూడా మా మమ్మీ చేత్తో పెడితే కనుక మా డ్యాడీ అదొక సాటిస్ఫాక్షన్గా తింటారనమాట. నేను చిన్నప్పటి నుండి నోటీస్ చేసింది ఇదొక్కటే. హెల్త్ బాగున్నప్పుడు కూడా అంతే, మా మమ్మీ తినిపిస్తేనే మా డ్యాడీ సరిగ్గా తింటారు. నేనైతే ఇంకా పప్పుతో తిన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసినా కూడా. ఇంకా పిల్లలైతే ఇంకా స్టార్ట్ చేసేసారండి అల్లరి. ఇంకా మా బాబుకి అయితే ఇంకా ఫ్రెష్ అప్ చేయించేసారు పిల్లల్ని మా మమ్మీ. ఇద్దరు పిల్లల్ని కూడా మా బాబు మస్క్ మిలన్ మా డాడీకి తినిపిస్తూ ఉన్నాడు. మా డాడీ పిల్లల్ని బాగా మిస్ అయ్యారు, పిల్లలతో ఆడుతూ ఉన్నారు. వాడొచ్చి మా డాడీకి తినిపిస్తూ ఉన్నాడు బాబు. బాసనలన్నీ ఇంకా మేమే తోమేసామండి, ఆంటీ రావట్లేదంట. ఇవన్నీ మా డాడీయే క్లీన్ చేసి సర్ది మొత్తం పెట్టారనమాట. మా డాడీ ఒకటి చెప్పారండి నాకు, ఇంకా బేటా మీ చేత్తో కాఫీ చేసి పెట్టండి అని చెప్పేసి నేనైతే కాఫీ చేసి పెట్టాను మా డాడీకి. పిల్లలైతే పక్కింటి బాబు వస్తే తనతో పాటు ఇంకా టీవీ చూస్తున్నారు. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారా? చూస్తే కనుక లాస్ట్ దాకా చూడండి, ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. నా వీడియోస్ నాకు సజెస్ట్ చేయండి, ఏ రకంగా నేను వీడియోస్ బెటర్గా చేయగలను అని చెప్పేసి. ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ ఇలా ఉన్నాయి, ఈ రకంగా చేస్తే బాగుంటుంది అంటే కొంచెం హౌస్ వైఫ్స్కి ఇంకా ఈజీగా ఉండేటట్టుగా టాపిక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అడుగుతున్నాను. ఇంకా అంతేనండి. ఇంకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. ఈ రోజుతో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాహిస్ వ్లాగ్స్. ఇంకా అంతే, పిల్లలు టీవీ చూస్తున్నారు, కాసేపు ఆడుకున్నారండి. బాయ్.